హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి మీరు ఏపీ పీసీటీకి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారు. సో అప్లై చేసిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి అనేది ఒకటి ఫైనల్గా అయితే వస్తుందన్నమాట. సో ఆ రెఫరెన్స్ ఐడి అనేది మిస్ అయితే ఎలాగా, మరి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం తిరిగి తెచ్చుకోవాలి, సో ఏ విధంగా మనము ఆ రెఫరెన్స్ ఐడిని యూజ్ చేసుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో మీరు ప్రత్యేకించి వీడియోస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి అనేది రీచ్ అవుతుంది. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మరింత ఫాస్ట్గా మన సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే రెఫరెన్స్ ఐడి గుర్తులేదన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిస్ అయ్యామన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీరు ఇక్కడ మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ మీకు నెంబర్ ఇక్కడ ఉంది. సో ఈ టైం కూడా చూడండి, టైమింగ్ అంటే 10 AM to 5 PM. మరి ఆల్ వర్కింగ్ డేస్ మాత్రమే, అంటే వర్కింగ్ డేస్లో మాత్రమే కాల్ చేయాలి. మీరు హాలిడేస్లో కాల్ చేస్తే మాత్రం వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు, కాంటాక్ట్ కూడా అవ్వదు, ఒకవేళ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేరు అనమాట. సో ఇదొకటి ప్రాసెస్. సో అంతేకాకుండా కింద మీకు ఒకటి మెయిల్ ఉంది, హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటి. సో ఈ హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి మెయిల్ అయితే ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, హెల్ప్ డెస్క్ APPSET@APSCHE.org అనేది ఏదైతే హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో, ఈ మెయిల్ ఐడికి మీరు మీ సమస్యను సో మెయిల్ చేయండి. సో మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో అది మెయిల్ చేయొచ్చు. ఓన్లీ ఈ రెఫరెన్స్ ఐడి కాకుండా ఇంకేదైనా ఫర్దర్గా మీకు దీనిలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. సో మీరు అప్లై చేసే సమయంలోనే నేను ఓవరాల్గా మీకు రెఫరెన్స్ ఐడి కోసం ఆ ప్రింట్ తీసుకోమని చెప్పింటాను. అప్లికేషన్ మొత్తం మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఉండింటే, సో అందులో మీకు రెఫరెన్స్ ఐడి కూడా ఉండి ఉంటుంది. సో నాకు అంత ఐడియా లేదు, ఉంటుంటుంది కంపల్సరీ, దానిపైన ఏమన్నా వచ్చి ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదు. ఫైనల్గా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అందలేదు, మీకు క్లియర్ అవ్వలేదు అంటే, సో మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయానికి మీరు టెస్ట్ స్టార్ట్ అయిందనుకోండి, మీరు డైరెక్ట్గా నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళండి. వెళ్తే అక్కడ వాళ్ళ పర్సనల్ లాగిన్స్ అనేవి ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు చెప్పుకున్నట్లయితే మీకు హాల్ టికెట్ అక్కడే స్పాట్లో డౌన్లోడ్ చేసి ఇస్తారు. కాకపోతే మీరు ఒకవేళ మిస్ అయినారు, మీరు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఈ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు రావాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారు. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయినారు అని అనిపిస్తే కనుక మీరేం చేయాలంటే లాస్ట్ టైం అంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కోసం లాస్ట్ డేట్ ఒక రోజు అయితే మీకు టెస్ట్, అందరికీ మిస్ అయిన వాళ్ళ కోసం టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు ఆ చివరి రోజు మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. సో మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చాను, చూశారు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడంలో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మరి జై జవాన్ జై కిసాన్.